హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఏంటో తెలుసు కదా మీకు. ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకి ఇంకా కొన్ని డేస్‌లో ఇంకొన్నంటే ఒక 2 డేస్ ఉంది. ఈ 2, 3 డేస్‌లో మనకి మంచిగా పిల్లలకి ఇష్టమైన పండగ ఏదైనా ఉందంటే దీపావళి. ఎందుకంటే బాంబులు పేల్చుకోవచ్చు కాబట్టి చిన్నప్పుడు దీపావళి పండగొస్తే చాలు 4000, 5000 వదిలిచ్చేవాళ్ళనమాట మా నాన్నోళ్ళు బొమ్మలు తెమ్మని. మనం పెద్దవాళ్ళయ్యాం కాబట్టి ఇప్పుడు మనం కాల్చే స్టేజ్‌లో ఉన్నా సరే కాలుస్తామో కాల్చమో తెలీదు. నేనైతే ఫస్ట్ అయితే మనం ఇంటి చుట్టూరు దీపాలైతే ఎలిగించుకుంటాం. చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. ఎంతమందున్నా ఎవరేమైనా కానీ నేనే డాబా ఎక్కి మరీ దీపాలైతే ఎలిగించేదాన్ననమాట చిన్నప్పుడు. డాబాకి మెట్లు లేకపోయినా సరే గోడల మీద గుంట నిచ్చెనేసుకొని మరి ఎక్కి కంపల్సరీగా దీపాలైతే ఎలిగించేదాన్ని. అలాగే మనము ఒక స్టేజ్‌కొచ్చాక కూడా మన ఇంటికి మనం బాధ్యత తీసుకునేటప్పుడు కూడా మనమే ఎలిగించుకోవాలి గదా! వేరే వాళ్ళని ఎవరు ఇన్వాల్వ్ చేయనీయకుండా ఇలాంటివన్నీ నేనే చేస్తా అనమాట ఎక్కువగా. ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు. క్రియేటివ్‌గా ఏదైనా చేద్దామనే ఆలోచన అనమాట. ఇవైతే నేనెళ్ళిపోయి బజార్‌లో మంచిగా అమ్ముతున్నారనమాట. ఆల్రెడీ పోయిన ఇయర్ ఉన్నాయి కానీ అవి కింద అంత హైట్ లేవు. పోయిన ఇయర్ ఏంటంటే కింద అవి ఎత్తుగా లేవు. ఇవాళ ఈ ఇయర్ కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పేసి ఇంటెన్షన్‌తో ఏం చేశానంటే ఎత్తుండేలాగా అయితే ఈసారి నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాననమాట. నార్మల్ కూడా ఉన్నాయి. ఇవి కొంచెం హైట్ ఉన్నాయి కదా! డాబా మీద పెట్టేటప్పుడు ఇంకొంచెం హైట్‌గా కనిపిస్తాయిలే అని చెప్పేసి ఇవి సెలెక్ట్ చేసుకున్నాననమాట. అవి తీసుకొచ్చిన ఆలస్యం ఏం చేశానంటే అవి దుమ్ము దుమ్ముగా ఉన్నాయి. అంటే చేసేసి డైరెక్ట్‌గా తీసుకొచ్చేసి అమ్మేస్తారు కదా! దుమ్ము దుమ్ముగా ఉన్నాయి. చేతుల నిండా ఎర్రగా అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఏం చేశానంటే ఒక వాటరు బకెట్‌లో తీసేసుకొని మొత్తం ఏసేసి వన్ బై వన్ కాకుండా మొత్తం అలా క్లీన్ అయిపోతాయిలే అని చెప్పేసి మొత్తం కూడా ఎన్ని తీసుకొచ్చాను అంటే నేను 25 అంటే 24 తెచ్చా. 2 డజన్లు తెచ్చాననమాట. డజన్ వచ్చేసి రూ. 50 మేబీ అనుకుంటా ఏమో తెలీదు. 2 డజన్లయితే తీసుకున్నాను. ఫోన్‌పే చేశాను డబ్బులు. ఎంత చేశానో కూడా నాకు గుర్తులేదు. అదొక్కటే కాదు వేరేయి కూడా తీసుకున్నాననమాట. అందుకని గుర్తులేదు. ఇలా 2 డజన్లయితే తీసుకొని చక్కగా అన్నీ కూడా కడిగేసుకున్నాను. తెచ్చినప్పుడు అనిపిచ్చింది, అమ్మో! ఇన్నెందుకు తెచ్చానా అనిపిచ్చింది. ఏం కాదులే ఇవన్నీ ఇంటి చుట్టూరు పెట్టేద్దాం కింద గేట్ల దగ్గర, పైన మొత్తం పెట్టేద్దాం అలా అని ఫిక్స్ అయిపోయా అనమాట గట్టిగా. అందుకే ఎక్కువ తీసుకొచ్చా అనమాట. పర్లేదు ఏం కాదులే అని. మామూలుగా ఇవన్నీ ముట్టియాలంటే నిజంగా 2 డబ్బాలు ఆయిల్ పడతది నిజంగా. లీటర్ డబ్బాలు 2 డబ్బాలు ఆయిల్ పడతది. అందుకనే అలా అవ్వకుండా బడ్జెట్ ఫ్రెండ్లీలాగా ఎక్కువ సేపు ఉండేలాగా అంటే మామూలుగా ఆయిల్ అయితే తొందరగా అయిపోతది. కానీ ఎక్కువ సేపు ఉండేలాగా ఎలా ఏంటి అని ఆలోచిస్తా ఉన్నాననమాట. ఎక్కువ సేపు అంటే మనం పైకెక్కి కిందకొచ్చేసరికి కొంతసేపు ఉన్నసరికి అవి ఆరిపోతున్నాయి. ఎందుకు ఆరిపోతున్నాయని చూస్తే పోయి చూస్తే ఆయిల్ ఉండట్లేదు. మళ్ళీ ఒకదానికి మళ్ళీ పోసుకుంటా కూర్చోలేం కాబట్టి ఇంకొంచెంసేపు ఉండేలాగా పడుకుండే వరకు ఉండేలాగా ఏదైనా చేద్దాం అనిపిచ్చింది. అప్పుడేం చేశానంటే నాకొక ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా అంటే ఈజీ అనమాట. నాకు కూడా ఫస్ట్ ఒకటి చేసి చూసి అవుతదా లేదా అని చెప్పేసి ఫీల్ అయ్యా. కానీ అవుతది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ ప్రమిదలో వాడుతున్నాం కానీ చిన్నప్పుడైతే నేను కొవ్వొత్తులు కూడా తెచ్చేవాడు మా నాన్న బొమ్మలతో పాటు. అవి కూడా ఎలిగించేవాళ్ళం. అవి గిన్నెల్లో వచ్చాయనమాట. స్టార్ గిన్నెలుండేవి. వాటిలో కొవ్వొత్తులతో వచ్చాయనమాట. అవి కూడా ఉండేయి. అలా ఎందుకు ఇలా వీటిని చేయకూడదు, చేయొచ్చు కదా అనిపిచ్చింది. ఓకే చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయా అనమాట. నేను మోనార్క్‌ని నేను ఎవరి మాట వినను అన్నట్లుగానే చేసేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయా. నేనే ఇంతేనా మీరు కూడా ఇంతేనా నాకు తెలీదు. ఏదైనా చేయాలనిపిస్తే వెంటనే చేసిందాకా మన చెయ్యి దూలనమాట. అనుకున్నానా వెంటనే అది చేసేస్తా. అదేదైనా కానీ అది ఎంత ఖర్చవుతది ఏంటని ఆలోచించను. అంటే క్రియేటివ్‌గా ఏదైనా చేద్దాం. కొత్తగా ఉండాలి, డిఫరెంట్‌గా ఉండాలని ఆలోచిస్తా ఉంటా అనమాట. అలా ఏం చేద్దాం అని చెప్పేసి చేద్దాం. తగ్గేదే లేదు. ఏదైతే అదయింది. వస్తే రెండోసారి చేయొచ్చు. రాకపోతే అక్కడితో ఆపేయొచ్చు అని గట్టిగా మైండ్‌లో ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేసేసా. ఒక పాత గిన్నె అయితే తీసుకున్నా. ఎందుకు అంటే ఆ గిన్నె మళ్ళీ వాడతామో లేదో తెలీదు కాబట్టి. అంటే ఎందుకంటే కొవ్వొత్తేస్తాం గదా! అది మళ్ళీ డ్రై అయిపోయినప్పుడు మళ్ళీ అది పోదు. మళ్ళీ దాన్ని గీరాలి. అదంతా ఎందుకు వాడని గిన్నెనుకో అట్‌లీస్ట్ అది పక్కన పడేసినా బాధుండదు. అదే వాడే గిన్నెనుకో ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఇంట్లో తిట్టేవాళ్ళు లేరు కాబట్టి బానే ఉంది. అదే ఇంట్లో తిట్టారనుకో అమ్మ అయితే గంట తీసుకొనొచ్చి వాతలే పెట్టేసిద్దనమాట. మా నాయనమ్మ అయినా సరే ఎవరైనా సరే ఏం చేస్తారంటే, "ఆ గిన్నెలు ఆగం చేసావా" అని తిట్టేవాళ్ళు. అందుకనే వాళ్ళు గుర్తొచ్చారు. మంచి గిన్నెలు ఎందుకు ఆగం చేయాలి. పాడైపోయిన గిన్నెలనే తీసుకుందాం అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయి అందులోకైతే 3 కొవ్వొత్తులు ఇచ్చాను. యాక్చువల్లీ ప్యాకెట్ తెచ్చాను. ప్యాకెట్ వచ్చి 25 పడ్డది. అయ్యే సైజు కొవ్వొత్తులు 6 వచ్చాయి.
సో, ఒక్కసారే మొత్తం చేస్తే అది ప్లాను వర్కౌట్ అవుతదో లేదో తెలీదు కాబట్టి, భయంతో ఫస్ట్ అయితే ఒక 3 మాత్రమే ట్రై చేస్తా కొన్నిటిలోనే. అయితే అవి మొత్తం కరిగిపోయిన తర్వాత అందులో ఉండే ఒత్తులుంటాయి గదా! సో, అవి తీసి పక్కన పడేసి, ఇందులోకి పూజ ఆయిల్ కూడా పోసేసుకొని కొంసేపు వేడి చేసేసుకున్నాననమాట. సో, వీటిని చేసుకునే కంటే ముందులో ఏం చేశానంటే, నేను ప్రమిదలు కడిగా కదా! సో, అవి డ్రై అయిపోయిన తర్వాత తీసుకొచ్చి వాటిల్లో ఒత్తులేసి అలా పెట్టానమాట. సో, మళ్ళీ హీట్ మీద వచ్చినప్పుడు అప్పుడు ఒత్తులేస్తుంటే ఇది ఆరిపోతా ఉంటది. ఇది గడ్డలా అయిపోతది అని చెప్పేసి ఆలోచించా. అందుకనే ముందుగానే అవేసేసా. సో, అది వీడియో అయితే తీయలే. పర్లేదు ఏం కాదు ఒత్తులే కదా! అది పెద్ద పనే కాదు అనిపిచ్చింది. అలానే ఏం చేస్తానంటే ఇప్పుడు అవి తీసుకొస్తాను గదా! తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అసలు టాస్క్ అనిపిచ్చింది. అంటే గంటతో తీయటమే పెద్ద టాస్కు. సో, ఏదైనా జారెలాగా సో, ఏదైనా ఉంటే తొందరగా అయిపోయేది. సో, గంటతో ఒక్కొక్క గంట పోయటం నాకు చాలా టైం అయితే పట్టింది. సో, అలా ఒక దాంట్లో ఒకటి నిండిన తర్వాత ఇంకొకటి అలా మొత్తం ఫిల్ అయితే చేశాననమాట కంప్లీట్‌గా. సో, అది అవుట్‌పుట్ ఎలా ఉందనేది వీడియోలో కనిపిస్తది. ఎండింగ్‌లో చూడండి. ఓకేనా? సో, మొత్తం పోసాక సో, కొన్నిటికి ఆఫ్టర్ కొద్దిసేపు ఆగి తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేశాననమాట. సో, చూడండి కొవ్వొత్తులు అయిపోయాయి. వర్కౌట్ ప్లాన్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, గట్టిగా ఉంది. సో, నేను అనుకున్న కొంచెం లూజ్‌గా ఉంటదేమో మేబీ అనుకున్నాను. కాదు లేదు చాలా గట్టిగా ఉంది. సో, కొవ్వొత్తి అదంతా మొత్తం కలిసి ఆయిల్ మొత్తం కలిసి కొవ్వొత్తిలాగా అయిందనమాట. మంచిగా అనిపించింది రిజల్ట్. చాలా నాకు ఓకే అనిపించింది. అంటే మనం కూడా చేయొచ్చు ఇలాంటి ఏదైనా ట్రై చేయొచ్చు. గట్టిగా సరిగ్గా చేస్తే అవుతది అనిపిచ్చింది. బట్ ఓకే. నాకు చాలా నచ్చింది. సో, ఈ వీడియోలో ఎలా ఉందో తెలీదు కానీ బయటైతే చాలా బాగా కనిపిస్తున్నాయి. సో, రిజల్ట్ బానే ఉంటది మేబీ అనిపిచ్చింది. అందుకనే చేశా. సో, మనం చేసిన దానికి న్యాయమే చేసిందనమాట. పైసలాగం చేయనీయకుండా. సో, ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి చక్కగా పైన పెట్టొచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు చాలా కలిగింది. సో, మీకోసం రిజల్ట్ కోసం మళ్ళీ ఏం చేశానంటే మరి మిగిలినయి ఉన్నాయి కదా! మరి వాటిని కూడా ఫిల్ చేయాలి కదా! ఉన్న 3 కొవ్వొత్తులు కూడా తీసుకొని, ఆటిలో కూడా ఎంత క్వాంటిటీ కావాలి అని చెప్పేసి మళ్ళీ ఆయిల్ తీసుకొని ఈసారి ఏంటంటే ఇంకా ఎక్కువ కొవ్వొత్తులు 3 ఉన్నాయి. దీపాలు ఎక్కువున్నాయి. సో, ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తా ఉన్నాననమాట. సరే ఈసారి ఏం చేద్దాం ఆయిల్ ఎక్కువ పోద్దాం. కొవ్వొత్తులు తక్కువున్నా పర్లేదు ఆయిల్ ఎక్కువ పోద్దాం. సో, ఎలా ఉంటదో చూద్దాం అని చెప్పేసి మళ్ళీ చేశా అనమాట. మళ్ళీ అలా మొత్తం అన్నీ కంప్లీట్ చేసాక మరి రిజల్ట్ చూడాలి కదా! దీనికోసం ప్రయోగం చేయాలి కదా! ఒత్తులు ఎలిగించి చూడాలి కదా! అని సో, రిజల్ట్ అన్నీ చూడాలి కదా! మరి ఒత్తులు ఎలా ఎలుగుతున్నాయో లేదా అని చెప్పేసి ఒకసారి అవి కూడా ఎలిగించి చూద్దాం అని చెప్పేసి ఎలిగించా అనమాట. సో, ఇంట్లో పెట్టడం ఎందుకులే సో, చీకట్లోకెళ్ళి చూపిద్దాం చాలా బాగా కనిపిస్తదని మీకోసం బయటికి తీసుకెళ్తున్నాననమాట. సో, గ్రాండ్ సక్సెస్ అని ఫీల్ అయ్యాననమాట నేను కూడా. సో, ఇది పైకి తీసుకెళ్ళిన తర్వాత గాలికి ఉంటాయో, పోతాయో చూడాలి. నాకు తెలిసైతే ఉంటాయని అనుకుంటున్నాను. సో, ఎక్కువసేపు ఉంటాయి ఆయిల్ అయిపోయినా సరే అని చెప్పేసి నాకైతే అనిపించింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్